హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలకి హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అవబోతుంది తొందరలోనే. అందుకే అలా ఈవినింగ్ బయటికి తీసుకొచ్చానండి. ఇక్కడ అలిపిరి గరుకుమంతుడు. తొందరలోనే దర్శనానికి వెళ్ళాలి. ఫుల్ రష్ ఉండదు, కానీ ఇప్పుడు దర్శనం తొందరగా అవ్వట్లేదు. స్వామివారు ఎప్పుడు పిలుపునిస్తారో అప్పుడు వెళ్ళాలి. గోవింద గోవింద. ఈ రూట్లో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే ఈ రూట్లో తీసుకొస్తే ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే పిల్లలు. ఇక్కడ దగ్గరలోనే పార్క్ ఒకటి ఉందండి, చాలా పెద్ద పార్కు తిరుపతిలో. ఇక్కడ గేమ్స్, క్రికెట్, వాలీబాల్, షటిల్ కాక అలా చాలా వరకు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడుతున్నారు. నేను అంత లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ చాలా వరకు యూట్యూబర్స్ వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా వాకింగ్ చేయడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేయచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ అలా బెజార్ అనిపిస్తే ఈ పార్కుకి వచ్చేయచ్చు. మేము కూడా అలాగా వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, అలా తినుకుంటూ వాకింగ్ చేస్తున్నాము. ఇక్కడ దగ్గరలోనే వకులామాత అని వెంకటరమణ స్వామి అమ్మగారు గుడి ఉండేది. అంటే 6:30 తర్వాత చాలా బాగుంటుంది చూడడానికి గుడి. అంత లైట్, మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. చాలా బాగుంటుంది గుడి. అందుకని కొంతసేపు ఇక్కడ ఉండి 6:30 తర్వాత బయలుదేరదామని ఇక్కడే పార్కులో అటు ఇటు తిరుగుతున్నాము. 6 అలా అవుతుందండి, ఇంక బయలుదేరదామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆవు చాలా వరకు దూడ ఆవుని అసలు దాటనీయట్లే. ఆ దూడ అక్కడే ఉన్నిస్తూ ఉంది చాలా వరకు. ఇక్కడ బాగా గమనించాలంటే వెంకటరమణ స్వామి ఫేస్ కనిపిస్తుంది. వచ్చేసామండి వకులామాత గుడి. అసలు చాలా బాగుంటుంది. ఈవినింగ్ కొంచెం చీకటి పడాలి, చూడడానికి సూపర్గా ఉంటుంది అమ్మవారి గుడి. తిరుపతికి ఎప్పుడైనా మీరు వచ్చారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. వెంకటరమణ స్వామి అమ్మ వకులామాత గుడి అండి ఇది. ఇంకా వెళ్దామని వెళ్తున్నాం, నేను మా పాప, పిల్లలు ఇద్దరు. అంటే లోపల కెమెరా అలో లేదంట. దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వీడియో తీస్తాము. అందుకు పిల్లల్ని రమ్మంటున్నాను, తొందరగా దర్శనం చేసుకొని వద్దామని. ఇది బయట దర్శనం చేసుకొని బయట వచ్చిన గుడి బయట అండి ఇది. దర్శనం చాలా బాగా అయింది. ఇంత టైము 7:30, 8 అలా అవుతుంది. అయినా కానీ ఇప్పుడు కూడా జనాలు ఎంతమంది ఉన్నారు. ఈరోజు చాలా వరకు నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారండి. ఎక్కువ ఎవరు చూసినా హిందీ వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ దర్శనం మటుకు సూపర్గా అయిందండి. కొంతసేపు అలా ప్రశాంతంగా కూర్చుందామని అటు ఒక సైడ్ వెళ్ళి కూర్చుంటుంటే మా పాప, రామ ఫొటోస్ దిగుదాము, కొన్ని ఫొటోస్ దిగుదాం రామ, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఇప్పుడు అలా రాలేమని పిలుస్తుందండి. సరే పాపను ఎందుకు బాధ పెట్టడం అని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నామండి పైన గుడికాడ. మీరు ఎప్పుడైనా గుడికి వచ్చినారంటే తిరుపతికి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి, మీకు టైం బట్టి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చారంటే. ఏమంటే ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది గుడి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, బయలుదేరుతాం. బాయ్.